సైదాపురం నూతన ఎస్ఐగా క్రాంతికుమార్ బాధ్యతలు స్వీకరించారు. సైదాపురం ఎస్ఐగా క్రాంతికుమార్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆయన డీసీఆర్బీ నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై సైదాపురంకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో ప్రజలకు పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కారం చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాహన చోదకులు తప్పనిసరిగా రికార్డులు ఆ వాహనంలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. బైకులు ఇద్దరికి మించి ప్రయాణిస్తే చర్యలు తప్పవన్నారు. బైక్ చోదకులు హెల్మెట్లు ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. బస్టాండ్ ప్రదేశంలో కాలేజీల వద్ద విద్యార్థులను ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నేను ఈరోజు సైదాపురం ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు గతంలో రాపూర్లో పనిచేశాను. రాపూర్ తర్వాత ఎస్పీ గారి ఆఫీస్లో డీసీఆర్బీలో పనిచేశాను. డీసీఆర్బీ అయిపోయిన తర్వాత ఇక్కడ సైదాపురంలో ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడికి ఈరోజే వచ్చాను. ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యలు కానీ, ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ, పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఏమున్నా కానీ వారు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము. ఎవరైనా కానీ టూ వీలర్స్ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించి టూ వీలర్స్ నడపాలి. బైక్ పేపర్లు, వెహికల్ యొక్క రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎవరైనా కానీ స్కూల్ వద్ద, కాలేజీల వద్ద ఆడపిల్లలను ఏడిపించడం, ఈవ్ టీజింగ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడి సైదాపురం పోలీసు